ప్రభుత్వం నుంచి కేటాయించబడినటువంటి భూమిలో దాన్ని ఒక ట్రస్ట్గా మలిచినప్పుడు ఆ ట్రస్ట్ని ఇంతకుముందు తమ్ముడు కూడా చెప్పిండు, ఆ ట్రస్ట్ని అమ్మడానికి కానీ కొనడానికి కానీ లీజ్కి ఇవ్వడానికి కానీ ఎవరికి కూడా హక్కు లేదు. కాకపోతే ఇదే సామాజిక వర్గానికి ఉపయోగపడే విధంగా ఈ గతంలో కొన్ని 2 స్కూల్స్ కూడా కట్టింది కదా, ఒక స్కూల్ ఉంది, ఒక స్కూల్ కూడా ఉంది. ఇది అయితే నేనేమంటున్నా, ఏదైనా ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సమిష్టి ప్రాపర్టీ, అది ఏ ఒక్కరికో ఉపయోగపడే విధంగానో ఇద్దరికి ఉపయోగపడే విధంగానో కాదు, సమిష్టిగా నిర్ణయం జరిగి సమిష్టిగా అమలు పరచాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందులోనూ అది చాలా పారదర్శకంగా ఉండాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. అట్లా కాకుండా మేము చెప్పేదే వేదం, మేము చెప్పిందే ఇంకా నడవాలి అనుకునే పద్ధతిలో ఏది కూడా జరగడానికి వీల్లేదు. అదే ట్రస్ట్కి సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ కూడా. అట్లాంటప్పుడు ఇంతమంది ఇంటలెక్చువల్స్ ఎక్కడో ఇతర దేశాలలో ఉన్నటువంటి ఈ కురుమ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి యూత్, సుభాష్తో సహా ఇంకా కొంతమంది మిత్రులు కూడా ఉన్నారు. సుభాష్ కూడా నాకు ఫోన్ చేసిండు, సుభాష్ చేసిండు, రమేష్ చేసిండు. రమేష్ అంటే ఎవరండి? మీరేనా? నాకు ఫోన్ చేసిన మీరేనా? ఇక్కడే ఉన్నటువంటి వాళ్ళే కాదు, ఇతర దేశాలలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఫోన్ చేసింది. ఎక్కడో ఉన్నటువంటి వాళ్లకు ఇది ఏం బాధ మరి? ఇక్కడ జరిగేటోళ్ళకి జరిగితే జరగని, నాకేం బాధ అనుకుని వాళ్ళు ఉండొచ్చు కదా. కానీ వీళ్ళకి జరుగుతున్నటువంటి అన్యాయం పట్ల వాళ్ళు బాధపడుతూ, తపన పడుతూ, ఆరాటపడుతూ ఫోన్ చేసింది. ఏది ఏమైనా ఈ ప్రాపర్టీని ఈ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి దానికే ఉపయోగపడాలి. వాస్తవానికి నాకు తెలిసినటువంటి పిల్లలే, అమ్మాయిలైనా అబ్బాయిలైనా, కొంతమంది హైదరాబాద్లో ఉంటూ, అమ్మాయిలు కూడా హైదరాబాద్లో ఉంటూ వాళ్ళు ఇంటి దగ్గర నుంచి తల్లిదండ్రులను బాధ పెట్టి మేము ఈ హాస్టల్కి ఫీజులు కట్టుకునేటువంటి పరిస్థితుల్లో లేం కాబట్టి ఇక్కడే ఎక్కడో ఒక చోట, అంటే షాపింగ్ మాల్స్లోనో ఇంకొకడో ఎక్కడో ఉద్యోగాలు చేసుకుంటూ ఆ డబ్బులతోటి వాళ్ళు హాస్టల్లో ఉంటూ ఇక్కడ మిగతా కోర్సులు చేస్తున్నటువంటి పరిస్థితిలో ఉన్నారు. మరి అట్లాంటి వాళ్ళకి ఇటువంటి భవనం ఉపయోగపడాలి కదా. అట్లాంటి వాళ్ళకు ఉపయోగపడడానికే కదా వాస్తవానికి మనమంతా ఇక్కడ ఈ వేదిక మీద, నాకు తెలిసి ఇక్కడే ఉన్నటువంటి వాళ్ళు కొంతమందిని కూడా తమ్ముడితో సహా విద్యా పరిరక్షణ కోసం పోరాడుతున్న వాళ్ళంగా ఉన్నాం. అంటే గవర్నమెంట్ స్కూళ్ళు కానీ, గవర్నమెంట్ హాస్టళ్ళు కానీ, గవర్నమెంట్ కాలేజీలు కానీ, ఇవన్నీ కూడా అభివృద్ధి చెందేలా ఉండాలి, అందరికీ ఉపయోగపడేలా ఉండాలి అని అనుకుంటుంటే, అసలు చదువుకునేటువంటి వాళ్ళకు కాకుండా చదువు కొనుక్కునేటువంటి వాళ్ళగా కార్పొరేట్ వ్యవస్థను బలంగా చేసే విధంగా ఉన్నది. మరి అదే దృష్టి మన ప్రభుత్వ బడుల మీద, ప్రభుత్వ హాస్టళ్ల మీద, ప్రభుత్వ కాలేజీల మీద పెడితే అందరికీ చదువు అందుబాటులో ఉంటుంది కదా, ఆ రకంగా చేయొచ్చు కదా. అట్లా లేనప్పుడు ఇవాళ కనీసం మన పిల్లలు ఉన్నారు, ఇంతకుముందు చెప్పిండ్రు, ఒక సాంస్కృతిక కేంద్రంగా కూడా ఉపయోగపడుతుంది అది, ఆ భవనం అట్లనే ఉంటే. ఒగ్గురవి లాంటి వాళ్ళు చాలా మంది అన్నారు. వాస్తవానికి ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డు ఒగ్గురవికి, అట్లనే డప్పులో ప్రావీణ్యం పొందినటువంటి డప్పు భాస్కర్కి, పేరిణి రాజ్ కుమార్కి, ముగ్గురికి వచ్చింది మన రాష్ట్రానికి. ఇట్లాంటి పిల్లలకు ఇందులో ఒగ్గురవి ఇప్పుడు ఈ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. మరి ఇట్లాంటి ఒక బలమైనటువంటి సాంస్కృతిక కేంద్రంగా దాన్ని బలోపేతం చేసుకోవడానికి ఉపయోగపడే విధంగా కూడా మలుచుకోవచ్చు. అంతేకాకుండా మన పిల్లలందరికీ విద్య కోసం ఉపయోగపడుతుంది కదా. ఎంతమంది పిల్లలు బాధపడుతున్నారు. ఈ సామాజిక వర్గంలో ఉన్నటువంటి వాళ్ళు హైదరాబాద్లో ఎక్కడో ఒక చోట ఉంటూ ఎక్కడ ఉండాలో తెలియకుండా కూడా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి అటువంటి వాళ్ళకు ఉపయోగపడటానికి కదా, అది ఎవరికో లీజ్కి ఇచ్చేసి చేయడం కోసం కాదు కదా. అందుకనే ఇప్పటికైనా మించిపోయింది లేదు, దాన్ని విత్డ్రా చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది
అంటే ఇంతకుముందు వెన్నెల కూడా ప్రపోజల్ పెట్టింది. ఇందులో ఉన్నటువంటి మహిళల్లో ఉన్నటువంటి కొంతమందిని, విద్యార్థుల్లో ఉన్నటువంటి కొంతమందిని, యువతలో ఉన్నటువంటి కొంతమందిని, ఇంకా అట్లనే పంచైలన్న లాంటి వాళ్ళు, పాషమన్న లాంటి వాళ్ళు కొంతమందిని, అట్లా కొంతమందిని కూర్చోబెట్టి మాట్లాడి అసలు ఏం చేస్తే బాగుంటది అనేటువంటి విషయంగా ఎందుకు మీరు చేయలేకపోయారు? అయితే మేమేం కోరుతున్నామంటే ఇప్పటికైనా మించిపోయింది లేదు, అది విత్డ్రా చేసుకొని మనం అందరం కలిసి కూర్చొని మాట్లాడుకొని ఏం చేద్దాం దీనిపైన అనేటువంటి దాని మీద ఒక చర్చించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. అందుకని ఏది ఏమైనా ఒక కమ్యూనిటీకి సంబంధించినటువంటి ప్రాపర్టీ అది సమిష్టిగా జరగాలి తప్ప ఏ ఇద్దరో ముగ్గురో నలుగురో 10 మందో కలిసి కూర్చొని నిర్ణయం చేసేది కాదు. అందుకోసం సమిష్టి నిర్ణయం, సమిష్టి కృషి, సమిష్టి అమలు అట్లా జరిగితేనే ఈ సామాజిక వర్గానికి న్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటిదాకా వెనుకబడేసినటువంటి సామాజిక వర్గంగా మనది ఉన్నది. ఇప్పటికీ గొర్రెలు మేపుకుంటూ మేకలు మేపుకుంటూ ఈ సుదూర ప్రాంతాలకు పోయినటువంటి వాళ్ళు నెలల కొద్దిగా ఎక్కడ పోతారో, పోయినటువంటి వాళ్ళు క్షేమంగా తిరిగి వస్తారా అనేటువంటిది కూడా ఒక ప్రశ్న ఉంది. అటువంటి అంత కష్టతరమైనటువంటి పనులు చేసుకుంటున్నటువంటి మన పిల్లలు కనీసం వాళ్ళు ఎదగాలని కోరుకోవాలి కదా, మన పిల్లలు ఎదగాలని కోరుకోవాలి కదా, మన పిల్లలకు న్యాయం జరగాలని కోరుకోవాలి కదా, మన పిల్లలు అభివృద్ధి చెందాలని కోరుకోవాలి కదా. అట్లా జరిగితే మీ పేర్లు చిరస్థాయిగా నిలబడతాయని కూడా కోరుకోవాలి కదా. అది చేయాల్సినటువంటి పని ఉంటుందని చెప్పేసి నా అభిప్రాయంగా చెప్పదలుచుకున్నాను. వెంటనే ఆ లీజ్కి ఇచ్చిన దాన్ని విత్డ్రా చేసుకొని సమిష్టిగా కలిసి కూర్చొని నిర్ణయం చేసుకుందామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు మరొకసారి ఉద్యమాభినందనలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.